నేను మీకొక ఫోటో చూపిస్తాను. ఈ బాక్స్ చూడండి. ఇది జ్యువెల్లరీ బాక్స్ అనమాట. ఇందులో అన్ని చైన్స్, వాచ్‌లు ఇంకా అన్ని పిచ్చి పిచ్చి కమ్మలివన్నీ. ఇందులో కొన్ని కమ్మలున్నాయి. ఇందులో కొన్ని చైన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటి అంటే నేను థాయిలాండ్ వెళ్ళేటప్పుడు ఈ బాక్స్ తీసుకెళ్ళానండి. అంటే ఏవైతే డ్రెస్‌లేసుకున్నప్పుడు దానికి మ్యాచింగ్ కమ్మలవి పెట్టుకుంటాం కదా! వెళ్ళేటప్పుడు ఫ్లైట్‌లో కూర్చోడానికి అంటే ఇట్లాంటి కమ్మలు పెట్టుకుంటే మనకి వెనకాల గుచ్చుకుంటాయి గదండీ! అందుకే నేనెప్పుడు నా గోల్డ్ కమ్మలు పెట్టుకుంటా డైమండ్‌వి. మీరందరూ చూసే ఉంటారు. రెగ్యులర్‌గా ఇట్లా సెట్ లాగా పెట్టుకుంటా. ఆ కమ్మలు అండ్ రెగ్యులర్‌గా నేను నల్ల పూసల బ్రేస్లెట్ ఒకటేసుకుంటాను. ఈ చైన్‌కి సెట్. అవి 2 పెట్టుకొనెళ్ళా. క్రూజ్‌కెళ్తున్నాను గదా! అని వైట్ కలర్ ఫ్రాక్ నా సోక్‌కి అన్నీ మంచివి తీసేసి వేరేగా మంచిగా రెడీ అయ్యి, అవి తీసి ఈ బాక్స్‌లో వేశా. ఈ బాక్స్‌లో ఇక్కడే వేశాను. వేసిన తర్వాత నెక్స్ట్ డే ఇంక నేను చూసుకోలేదు. అంతా అయిపోయింది. థాయిలాండ్ నుండి వచ్చేసిన తర్వాత ఈ బాక్స్‌లో మొత్తం వెతికితే డైమండ్ కమ్మలు అండ్ బ్రేస్లెట్ మటికి లేదండి. అన్నీ ఉన్నాయి. మేమున్నది అంబాసిడర్ హోటల్ ఆన్‌లైన్‌లో చూస్తే అది 4 స్టార్ హోటల్ అనమాట. సో, చూసిన తర్వాత మొత్తం ఎతికాము. లేవు. తీరా చూస్తే అక్కడ వాళ్ళు తీసేసుకున్నారు. థాయిలాండ్‌లో చాలా మంది దొంగలుంటారంట. రెగ్యులర్‌గా ట్రావెల్ చేసేటప్పుడు నేను ఇంత ట్రావెల్ చేస్తా, ఇంత తెలిసినా కూడా ఆ కమ్మలు ఎందుకు తీసుకెళ్ళానో అనుకున్న ఇంట్లో పెట్టేసి ఎళ్దాము అని మళ్ళీ అక్కడ పోగొట్టుకున్నాననమాట. సో, ఎప్పుడైనా సరే మనం ఎక్కడికైనా ట్రావెల్ చేసి ఎంత 5 స్టార్ హోటల్ అయినా, 4 స్టార్ హోటల్ అయినా సరే జాగ్రత్తగా ఉండండి. ఒకసారి కొనుక్కోవడమే కష్టం. పోతే మళ్ళీ దొరకవు. మా ఇంట్లో వాళ్ళు వచ్చినప్పటి నుండి 10, 15 డేస్ నుండి పోనీలే, పోనీలే అంటున్నారు గానీ చాలా ఇష్టంగా ఎన్‌బీ డైమండ్స్‌లో చేయించుకున్న కమ్మలవి. డైమండ్ కమ్మలండి చాలా ఎక్స్‌పెన్సివ్. బాధ అనిపిస్తుంది. మీరు కనుక ఎక్కడికైనా ట్రిప్‌కెళ్తే గనక చిన్న గోల్డ్ కూడా తీసుకెళ్ళకండి. అన్నీ తీసేసి జాగ్రత్తగా ఇంట్లో పెట్టేసి ఆర్టిఫిషియల్లీ పెట్టుకొని ఎళ్ళండి. బాయ్.